సో ముందుగా ఆదాబ్ హైదరాబాద్లో చూస్తే మనకి ఆదాబ్ హైదరాబాద్లో శిబు సోరెన్ కన్ను మూశారు నిన్న. ఆయన జార్ఖండ్ 3 సార్లు జార్ఖండ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన గిరిజన హక్కుల కోసం పోరాడే నాయకులు, జార్ఖండ్ ఉద్యమంతో స్వరాష్ట్రం సాధించుకున్న నేత. సో చాలా సీనియర్ పొలిటీషియన్. నిన్న ఆయన చనిపోయారు. ఇక లైఫ్ సైన్సెస్ క్యాపిటల్గా హైదరాబాద్ ఉండబోతుందంట. ఎలీలిల్లీ లాంటి గ్లోబల్ లీడర్లకి ఇది అనుకూలమైన కేంద్రం అని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు. చాలా అనుకూలమైన కేంద్రం హైదరాబాద్, చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుందంటే నిన్న చాలామంది నేను చూసి అక్కడ ఈదుతున్నారు రోడ్ల మీద. ప్రపంచంలో ఏ దేశంలో కూడా, ఏ రాష్ట్రంలో కూడా, ఎక్కడా కూడా సాయంత్రం ఆఫీస్ అయిపోగానే ఈదుకుంటూ వెళ్ళే ఫెసిలిటీ కానీ, సరదాగా రోడ్ల మీద స్విమ్మింగ్ చేసే ఫెసిలిటీస్ కానీ ఏ రాష్ట్రంలో ఉండవు. మన దగ్గర ఒక్క దగ్గరే ఉంటుంది. చక్కగా మీ కంపెనీస్ అవి ఇక్కడ తెచ్చి పెడితే సాయంత్రం కంపెనీ అయిపోగానే బయట డైరెక్ట్గా బిల్డింగ్ పై నుంచి దూకి స్విమ్మింగ్ చేయొచ్చు. సరదాగా మధ్యలో బోరు కొట్టిన రోడ్లపైన వాటిపైన స్విమ్మింగ్ చేయొచ్చు అనమాట. అది ఏ కంట్రీలో ఉందా చెప్పండి అటువంటి ఫెసిలిటీ? మన దగ్గర అది సొంతం. ధైర్యంగా ఉండండి. ఇది నాకు ఇది చూస్తే వాడు గుర్తొస్తుంది. ఎలా ఉంటుందంటే, మీరు ధైర్యంగా ఉండండి, మీ వెనక నేనున్నాను అని చెప్తాడనమాట ఒక ఆయన, పెద్ద ఆయన. మీరు ధైర్యంగా ఉండండి, మీ వెనక నేను, మిమ్మల్ని అరెస్ట్ చేస్తే మీ వెనక నేను ఉంటాను అంటాడు. అంతే, ఆయన వెనక ఉంటాడు అంతే, చూస్తూ ఉంటాడు. పాపం అట్లా ఉంది కేసీఆర్ పరిస్థితి. బీఆర్ఎస్ నేతల్లో ఎవరైనా ఎప్పుడైనా అరెస్ట్ అయ్యే అవకాశం, ఎవరో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని ఎండగట్టాలి. అదే సార్ మేము చెప్పేది. ఇప్పుడు కాంగ్రెస్ దుష్ప్రచారం అంటున్నారు మీరు, మంచి పాయింట్. ఆ దుష్ప్రచారాన్ని ఎండగడదాం. రండి, అసెంబ్లీకి రండి. ఇంకెప్పుడొస్తారు అసెంబ్లీకి మీరు? సో ఇది ఈ జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ అందజేసిన నివేదికను కేబినెట్ ఆమోదం తెలిపింది. మొత్తానికి 660 పేజీలతో నీటిపారుదల శాఖ నివేదిక అందించారు. దాని గురించే పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది, కాళేశ్వరం దాని గురించి. ఇదిగో మనకి నిన్న వర్షం వచ్చింది హైదరాబాద్లో. అంటే ఒకట్లే భారీ వర్షం పడింది, ఎప్పుడు పడనంత వర్షం పడింది నిన్న హైదరాబాద్లో. దాదాపు ఈ అమీర్పేట, బల్కంపేట, ఈ పేటలు మొత్తం మునిగిపోయింది నిన్న. వాన వచ్చే వరదొచ్చే హైదరాబాద్లో దంచికొట్టిన వాన. ఇవాళ కూడా వర్షాలు ఉన్నాయట. ఇక హేళన తగదు, సోషల్ మీడియా జర్నలిస్టులపై సీఎం అసహనం. ఇదొక వెరైటీ స్టోరీ అండి. తమ్ముడేమో అట్లా అంటారు సోషల్ మీడియా జర్నలిస్ట్ని అంటాడు తమ్ముడు. అసలు నువ్వే ముఖ్యమంత్రి ఏమంటాడు తమ్ముడు. అన్నేమో నేను గుడికి పోయా ఇప్పుడే, ఇంకో 100 సార్లు మీరే ముఖ్యమంత్రి అవ్వాలని మొక్కొని వచ్చి అని చెప్పి అంటాడు. మరి వీళ్ళ రాజకీయ డ్రామాలు అని చూడాలి. సుంకాల దాడంట, భారత్పై మరిన్ని సుంకాలు విధిస్తామని చెప్తున్నాడు ట్రంప్ మామ. వీడు ఏదో ఇండియాతో గొడవ పెట్టుకొని, లేకపోతే ఇండియాతో యుద్ధం చేసిన మొదటి అమెరికన్ ప్రెసిడెంట్గా ఒక చెడ్డ పేరు తెచ్చుకొని బయటున్నాడు వీడు. పరిస్థితి చూస్తుంటే మన ట్రంప్ మామది. ఇక మద్యం ఆదాయమే కాదు, ప్రజల ఆరోగ్యం కూడా ముఖ్యమే. అబ్బో.